హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ పుష్ప 2 మూవీ అది బెనిఫిట్ షోకి వెళ్ళి రేవతి అనే ఆవిడ ఒక చనిపోయింది కదా మన సంధ్య థియేటర్లో. ఆ ఇష్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ ఇష్యూ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక 3 పాయింట్లు అయితే చెప్తాను. సో ఆ 3 పాయింట్లు ఒక్కొక్క పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బెనిఫిట్ షో గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత అయితే అక్కడ సంధ్య థియేటర్లో అసలు ఏం జరిగిందో ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బెనిఫిట్ షో గురించి మనం మాట్లాడుకుంటే అసలు బెనిఫిట్ షో వల్ల ఎవరికి లాభం? ఆడియన్స్కి ఏమైనా లాభమా? అంటే ముందుగా అంటే ఒక 3-4 అవర్స్ ముందుగా చూస్తే ఏమైనా జరిగిపోద్దా, లేకపోతే దాంట్లో ఏమైనా కంటెంట్ ఎక్స్ట్రా ఉంటుందా? సో ఏం ఉండదు, అదే కంటెంట్ అదే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఎవరికి లాభం అంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి లాభం. సినిమా ఎవరైతే తీస్తారో వాళ్ళకి లాభం. అసలు బెనిఫిట్ షో ఎందుకు వేస్తున్నారు? బిజినెస్. సో వాళ్ళు బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం బెనిఫిట్ షోలు వేస్తారు. సో బెనిఫిట్ షో వేసినప్పుడు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారు కదా, బ్యాచిలర్స్, సో అలాంటి వాళ్ళు అయితే వెళ్తారు. సో ఇక్కడ ఇలాంటి ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి బెనిఫిట్ షోస్ని ఆపాలనా లేదా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం బెనిఫిట్ షోస్ అనేవి అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని దాన్ని ఆపాలని అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. సో ఎవరైనా ఫ్యాన్స్ అంటే నైట్ టైం 2 గంటలకి 3 గంటలకి అలాగే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఇలాంటి షోలు ఎందుకు వేయడం? సో ఇప్పుడు ఒకవేళ సినిమా హిట్ అయితే, సో సినిమా బాగుంటే ఖచ్చితంగా హౌస్ఫుల్ అవుతారు. హౌస్ఫుల్ అయినప్పుడు జనాభా వస్తారు. సో నీకు అప్పుడు మనీ వస్తుంది. సో మనీ బిజినెస్ అనేది ఇలా చేసుకోవాలి. అంతేగాని ఏదో ఫస్ట్ డేనే బెనిఫిట్ షోలు 2-3 ఇన్ని పడితే అన్ని వేసేసి అమౌంట్ ఎంత పడితే అంత ఇంత రావాలి టార్గెట్లు వాళ్ళే పెట్టుకొని సో చేసుకోవడం, దానివలన నష్టపోయేది ఆడియన్స్ అంటే మనమే. సో అందుకని కొంచెం జాగ్రత్తగా మనమైతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎప్పుడు వెళ్ళాలి ఏంది. అదీగాక బ్యాచిలర్స్ ఉంటారు కదా అబ్బాయిలు, వీళ్ళు ఎవరైనా వెళ్తే ఓకే, కానీ ఒక ఫ్యామిలీ 2 పిల్లలు పెట్టుకొని సో బెనిఫిట్ షోకి వెళ్ళడం అయితే మంచిది కాదు. సో ఖచ్చితంగా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఇనీషియల్గా. సో ఇది నా సైడ్ నుంచి నా ఒపీనియన్. ఇంకా తర్వాత చూస్తే అసలు రేవతి అనే ఆవిడ ఎందుకు చనిపోయింది, అసలు ఎక్కడ ఏంది దాని గురించి మాట్లాడితే అసలు సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో అదే బెనిఫిట్ షోకి టికెట్స్ తీసుకుని అయితే వెళ్ళారు. ఎవరు? రేవతి, అలాగే రేవతి వాళ్ళ హస్బెండ్, వాళ్ళ 2 పిల్లలు. అంటే ఒక బాబుని రేవతి దగ్గర ఉన్నాడు, అలాగే మన పాప వచ్చి వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉన్నాడు. సో అక్కడ రష్ ఉండడం చూసి కూడా ఇంకా లోపలికి వెళ్ళారంటే అసలు వాళ్ళని ఏమనుకోవాలో మనకైతే తెలియట్లా. ఫస్ట్ ఇనీషియల్గా మన సైడ్ తప్పెట్టుకొని వాళ్ళని అంటే హీరో అదే మన అల్లు అర్జున్ని, పుష్ప 2 టీంని వీళ్ళని ఏకిపాలిస్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఆడియన్స్ మనం ఉండాలి. అసలు బెనిఫిట్ షో వల్ల వాళ్ళకి లాభం కదా, మనం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలి అని ఎందుకు అనుకోవట్లేదు వీళ్ళు? సో అక్కడ సంధ్యా థియేటర్లో జరిగింది ఇదే అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ చూస్తే మన ఆడియన్స్ దగ్గర ఉంది. మనం ఫ్యామిలీ ఒక 2 పిల్లల్ని వేసుకొని సినిమాకి వెళ్ళడం ఫస్ట్ మిస్టేక్ అది. ఇంకా దాని తర్వాత ఇంకా బెనిఫిట్ షో గురించి అయిపోయిందా? ఇంకా దాని తర్వాత చూస్తే ఇంకా ఇక్కడైతే నేను చెప్పేది ఏంటంటే బెనిఫిట్ షోలకి అలాంటివి అసలు ఫ్యామిలీస్ ఫస్ట్ వెళ్ళొద్దని చెప్తాను. ఒకవేళ వెళ్తే సో ఇక్కడ మనం అంటే ఆడియన్స్ ఒకవేళ వాళ్ళ అది కేర్ చేయకుండా లెక్క చేయకుండా సినిమాలకు వెళ్తే ఫస్ట్ దీనికి చర్యలు తీసుకోవాల్సింది గవర్నమెంట్ బెనిఫిట్ షోల్ని ఆపాలి, ఖచ్చితంగా ఆపాలి. వాళ్ళు తీసుకొని టేక్ కేర్ చేసుకొని ఎవరైతే రూల్ చేస్తుంటారో గవర్నమెంట్ వాళ్ళు ఆ బెనిఫిట్ షోల్ని ఆపాలి. సో ఇది మీకు లాభం. దీంతో ప్రజలతో ఆడుకోవద్దు. సో ఇలా కొన్ని ప్రాణాలు పోతాయి. సో ఇలా రష్ అవుద్ది అది ఇది అని. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకూడదు 90% నేను చెప్పడం. సో దాని తర్వాత ఒకవేళ పర్మిషన్ ఇస్తే సో ఖచ్చితంగా
దానికి పకడ్బందీగా సెక్యూరిటీని పెట్టి చేయాలి. సరే, ఒకవేళ అది కూడా దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఇలాంటి వీళ్ళు ఉంటారు కదా మన మన హీరోలు ఎవరైతే ఉంటారో, అది కూడా టాప్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమా థియేటర్కి ఆ టైంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత జాగ్రత్త అంటే, సో అలాంటప్పుడు ఎక్కువ మంది జనాభా వస్తారు సినిమాలకి. సో ఆ టైంలో మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇక్కడ నేను చివరగా నేను చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ మన సైడ్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ప్రీమియర్ షోస్కి అంటే ఎవరు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏంది, అసలు మనం ఏ టైంలో వెళ్ళాలి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నామని మనం చూసుకోవాలి. ఇప్పుడు బెనిఫిట్ షోస్కి బ్యాచిలర్స్ అయితే తోసుకొని వెళ్తారు. ఇప్పుడు ఫ్యామిలీ వెళ్తే సరే, ఇప్పుడు కొంతమంది ఉంటారు చూసి దయదలిచి లేపేవాళ్ళు ఇలా ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళే కాపాడుకోలేరు, వాళ్ళు పక్కన వాళ్ళు ఎలా కాపాడగలుగుతారు, అదొక పాయింట్. అది ఇంకా దాని తర్వాత చూస్తే బెనిఫిట్ షోస్, దీనికైతే ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. దాని తర్వాత ఎవరైనా హీరోస్ అక్కడ థియేటర్కి ఫస్ట్ డే ప్రీమియర్ షోకి అలాంటి షోకి వెళ్ళేటప్పుడు పకడ్బందీగా సెక్యూరిటీ టైట్ చేసుకుని వెళ్ళాలి. సో ఈ పాయింట్స్ అయితే నా సైడ్ నుంచి నేను చెప్తున్నా. సో ఇలాంటివి మళ్ళీ కొంచెం నిర్లక్ష్యంగా ఉండి మరో ప్రాణాన్ని బలి తీసుకోకూడదని ఈ తాపత్రయం. అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇంకా చూస్తే అసలు ఈ ఆడియన్స్ కానీ జనసేన వాళ్ళు కానీ ఎందుకు అంటే ఇదెందుకు పొలిటికల్గా చేసి మన అల్లు అర్జున్ కానీ పుష్ప టీంని కానీ ఏకిపారేస్తున్నారు. ఫస్ట్ అల్లు అర్జున్ అయితే రెస్పాండ్ అవ్వాలి అన్నారు. రెస్పాండ్ అయ్యాడు, ఖచ్చితంగా అయ్యాడు. 25 lakhs ఏదో ఇస్తా అన్నాడు. తర్వాత వాళ్ళందరికీ మెడికల్, వాళ్ళకి ఎంతైతే అవద్దో మెడికల్ మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేస్తా అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అంటే అంతా వాళ్ళు చూసుకుంటా అన్నారు. సో ఇప్పుడు మీడియేటర్గా ఉన్న వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, సో వాళ్ళకి ప్రాపర్గా అందాల్సిందే అందుతుందా లేదా, ఈ టైప్లో వాళ్ళని కలిసి చేయించాల్సిన హెల్ప్ చేయించాలి. అంతేగాని అది అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం, ఇవి చేయడం, నెగిటివ్ పబ్లిసిటీ చేయడం, ఇదంతా ఎందుకు? ఈ న్యూస్ కూడా అలాంటివి వైరల్ అవుతున్నాయి. మంచిగా ఎవరైతే చెప్తారో వాళ్ళు అసలు వైరలే కావు. సో ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. సో ఇంకా తర్వాత చూస్తే అసలు మన అల్లు అర్జున్ అయితే అంతా చేశాడు. ఇప్పుడు ఇంకొకటి, బాబుకి ఎలా ఉంది అనేది మనం ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలి. బాబు అయితే వెంటిలేటర్ మీదనే ఉన్నాడు. అది కూడా నిన్నటి అప్డేట్. కానీ వాళ్ళు పుష్ప టీం హాస్పిటల్కి వచ్చారు, ఎంక్వైరీ చేశారు, అంతా వాళ్ళు చూసుకుంటా అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియో కూడా చూశాను. అల్లు అర్జున్ కండోలెన్స్ చెప్పాడు. అలానే ఈ సమయంలో అమౌంట్ గురించి ఫస్ట్ చెప్పలా. అంటే ఆ అమౌంట్ దానికి సరిపోదు, రీచ్ అవ్వదు. అంటే ఒక ప్రాణానికి వెలకట్టలేని అమౌంట్. అంటే అంతే కదా, ఎవరైనా సరే ఒక ప్రాణం. ఇప్పుడు హాస్పిటల్స్కి ఎందుకు అంతంత అమౌంట్ పే చేస్తున్నారు? సో అంటే ఆ టైంలో మనీ లెక్క చేయరు. సో మనం బాగుంటే చాలు అని అనుకుంటాం. సో అలా అన్నమాట. ప్రాణానికి మనీ అనేది వెలకట్లేదు. సో ఇంత అంత అని చేయలేరు అనమాట. కానీ అల్లు అర్జున్ ఆ మాట చెప్పకుండా లాస్ట్లో తన ఒపీనియన్ చెప్పి వాళ్ళకి మెడికల్ పరంగా కానీ ఫ్యూచర్లో ఏ పరంగా కానీ మేము చూసుకుంటాం, మేము ఒక అండగా ఉంటాం అని చెప్పి, అలాగే 25 lakhs ప్రైజ్ మనీ ఇస్తాను అని అయితే చెప్పాడు. సో ఇంకా పుష్ప టీం వాళ్ళు ఎంత ఇస్తారో ఏమో మనకైతే తెలియదు. సో మన అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా మంచి ఆ చెప్పిందంతా చేస్తాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో దానికోసం ట్రై చేయండి. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలా, సో దానికోసం ట్రై చేయండి. ఎవరైనా సరే ఇప్పుడు ఇలాంటివి నెగిటివ్ రూమర్స్ అన్నీ స్ప్రెడ్ చేయకుండా ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయండి. సో దీనికోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ అయితే, ఏ గవర్నమెంట్ అయితే ఉండదు, ఎనీ గవర్నమెంట్ అంటే తెలుగు, తమిళం,
కన్నడం, ఈ లాంగ్వేజ్, ఈ ప్రాంతీయ భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని మరొక ప్రాణాన్ని బలి తీసుకోకుండా అలా అంటే ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో బెనిఫిట్ షోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం ఇలాంటివన్నీ. సో కొంతమంది అయితే ఇలాంటివి అంటే మనీ వస్తుందని అక్కడ నాకు పుష్ప 2 మూవీకి వెళ్తే యాక్సిడెంట్ అయ్యి నాకు అయింది, నాకు అల్లు అర్జున్ హెల్ప్ చేయాలి, ఇలాంటివన్నీ వాడుకుంటారు అనమాట. సో అలాంటివన్నీ ఫేక్ న్యూస్లు. సో అలాంటి వాటన్నిటికీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది సో ఖచ్చితంగా బాబు అయితే ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇక్కడ నేను ఇంకొక విషయం అయితే చెప్తాను. చూశారు కదా, 2-3 డేస్ అయింది, 3-4 డేస్ అయింది. దాని తర్వాత నిన్న లాస్ట్ అప్డేట్ ఏంటి, వాళ్ళ బాబాయ్ ఎవరో ఒక అప్డేట్ ఇచ్చాడు, బాబుకి ఎలా ఉన్నాడు అంటే బాబు ఎలా ఉన్నాడు అని చెప్పి. దాని తర్వాత చూస్తే ఒక్క అప్డేట్ లేదు, అంటే అది పాత అయిపోయింది. సో దాన్ని అంటే వాళ్ళకి సహాయం అందే విధంగా మీరు ఎవరన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి, అంతేగాని నెగిటివ్ రూమర్స్, నెగిటివ్ స్ప్రెడ్స్ ఇలాంటివి అయితే చేయొద్దు, దయచేసి చేయొద్దు. సో ఖచ్చితంగా రేవతి అనే ఆవిడకి కండోలెన్స్ చెప్పుకుంటూ సో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం నుంచి ఖచ్చితంగా సహాయ నిధి అంటే ఏదైతే చెప్పారో సో అది ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే సెలవు తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిందిగా ఏదైతే గవర్నమెంట్ అయితే ఉంటుందో గవర్నమెంట్కి, అలాగే మన ఆడియన్స్ మనం ఎవరైతే ఉన్నామో సో ఏదైనా మూవీకి వెళ్ళేటప్పుడు, బెనిఫిట్ షోకి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై బాయ్.